హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో ఇప్పుడు మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్ క్లాస్ 4లో ఉన్నాం. సో నేను ఒక మోడల్ 2D డ్రాయింగ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూడొచ్చు. సో ఈ మోడల్ని నేను 2D డ్రాయింగ్ గీసి దాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను. సో చూద్దాం. ఇప్పుడు మనము ఇప్పటిదాకా నేర్చుకున్న టూల్స్ అన్నిటిని ఇందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ అన్ని టూల్స్ని. సో న్యూ పైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్. ఈ డైమెన్షన్స్ అన్ని ఎంఎంలో ఉన్నాయి. ఫైన్. ఇక్కడ కనిపించేది డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ నేను అన్నీ సేమ్ రెగ్యులర్ టూల్సే. నేను జస్ట్ మినిమైజ్ చేసుకున్నాను అంతే. సో మీకు ఇలా కనిపిస్తుంది. సో 2D స్కెచ్లోకి వెళ్దాం. ఏ ప్లేన్స్ 2D డ్రాయింగ్ కాబట్టి ఏ ప్లేన్లో గీసుకున్నా పర్లేదు. సో నేను ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైన్, ప్లేన్ సెలెక్ట్ అయింది. అండ్ చూద్దాం. నేను సెంటర్ మనం ఏది తీసుకున్నా పర్లేదు, మన డ్రాయింగ్ కన్వీనియంట్ బట్టి తీసుకోవచ్చు. ఐదర్ ఈ సెంటర్ కానీ, ఈ డ్రాయింగ్లో చూడండి, ఈ సర్కిల్ సెంటర్ కానీ, ఇక్కడ సర్కిల్ కానీ సెంటర్ తీసుకోవచ్చు. సో నేను ఇది తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ సర్కిల్ డ్రా చేసుకుందాం మనం. సో ఇక్కడ మనకి 1, 2 and 3 కంప్లీట్ 3 సర్కిల్స్ తీసుకుంటే మనం ఇది గీయచ్చు. సో చూద్దాం. ఫస్ట్, సెకండ్. నేను డ్రాయింగ్ గీసేటప్పుడు డైమెన్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే జస్ట్ ఇలా కూడా చేద్దాం, అలా కూడా చేసి చూద్దాం. సో ఫస్ట్ సర్కిల్స్ గీసేసుకున్నాను. ఇప్పుడు డైమెన్షన్స్ ఇద్దాం. కన్స్ట్రెయిన్లో డైమెన్షన్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే రేడియస్ 26 అని మెన్షన్ చేసింది ఈ సర్కిల్కి. సో ఇక్కడ మనకి డయామీటర్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి 26 × 2. రేడియస్ అంటే డయామీటర్ అంటే రేడియస్ × 2 కాబట్టి ఎంటర్. సో డిఫాల్ట్గా 52 డయామీటర్. సో దానికి తగ్గట్టుగా ఇవి కూడా చేంజ్ అయిపోయాయి. అండ్ అవుటర్ సర్కిల్ నుంచి ఇది వచ్చేసి 8 సెంటీమీటర్ ఉంది. సో అది కూడా ఇద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ 8. ఫైన్. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ సర్కిల్, లోపల సర్కిల్ వచ్చేసి రేడియస్ 10 ఉంది, అంటే డయామీటర్ 20 అండ్ ఎంటర్. అండ్ 3 సర్కిల్స్ క్రియేట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఈ బార్స్ గీద్దాం. సో ఫస్ట్ బార్స్ కోసం నేను జస్ట్ ఒక 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. లెంత్ నేను చూడట్లేదు. ఇప్పుడు మనం ట్రిమ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మోడలింగ్ టూల్లో ట్రిమ్ టూల్ యూస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా లైన్స్ అన్ని ట్రిమ్ చేసేద్దాం. ఎస్. సో ఇక్కడ మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేసింది. సో దీనికి మనం మెజర్మెంట్స్ ఇద్దాం. ఎస్కేప్, డైమెన్షన్. మనకి ఈ లైన్ నుంచి ఈ లైన్ వచ్చేసి 3 mm. ఇక్కడ మీరు చూడొచ్చు 3 mm ఉంది. సో ఇక్కడ నేను 3 mm ప్రొవైడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఈ లైన్ మనకి దీనికి సిమెట్రీగా ఉండాలి. సో సిమెట్రీ కోసం మనం ఆల్రెడీ ముందు చూసాం. కన్స్ట్రెయిన్ టూల్స్ ఉన్నాయి. ఇందులో సిమెట్రిక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ సెంటర్ యాక్సిస్, వై యాక్సిస్. సో వై యాక్సిస్ మనకి ఇక్కడ మనం ముందే రెఫరెన్స్కి తీసుకోలేదు. సో మనకి ఒరిజిన్లో వై యాక్సిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. సో వై మనకి సెంటర్లో ఉంది కాబట్టి వై పైన క్లిక్ చేశాను. అండ్ మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. రెండింటి మధ్యలో సేమ్ డిస్టెన్స్, అంటే ఇటు 1.5 ఇటు 1.5 క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము ఇది కంప్లీట్గా 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 టోటల్ 8 ఉన్నాయి. సో మనము దీన్ని ప్యాటర్న్ చేసుకుందాం ఇప్పుడు. సో ప్యాటర్న్ టూల్ మీకు చూడొచ్చు, సర్కులర్ ప్యాటర్న్ టూల్. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఫస్ట్ జామెట్రీ, ఏదైతే మనం ప్యాటర్న్ చేయాలనుకుంటున్నామో అది. సో ఒకటేసారి క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను. సో ఈ 3 లైన్స్ అనేవి నాకు సెలెక్ట్ అయిపోయాయి. అండ్ యాక్సిస్, సెంటర్ యాక్సిస్ వచ్చేసి
సో సెంటర్ యాక్సిస్ కూడా క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిఫరెన్స్గా 1 2 1 2 3 4 5 6 టోటల్ 6 కనిపిస్తున్నాయి ఇక్కడ, కానీ మనకున్నవి 8. సో ఇక్కడ 8 మెన్షన్ చేద్దాం అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో 8 క్రియేట్ అయిపోయాయి. అండ్ ఈ సెంటర్ లైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, వీటిని మనం ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ టూల్ యూస్ చేసుకొని 1 2 3 4 5 అన్నిటిని ట్రిమ్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ లోపల సర్కిల్ అనేది పోయింది, అంటే ఐ మీన్ కన్స్ట్రెయిన్ అవ్వలేదు ఇంకా. 1 డైమెన్షన్ రిక్వైర్డ్ అని ఇక్కడ కింద చూపిస్తుంది మీకు. సో దానికి కూడా డైమెన్షన్ ఇచ్చేద్దాం. ఆల్రెడీ మనం ఇందాక ఇచ్చాము, బట్ మనం ఇట్లా ట్రిమ్ చేసినప్పుడు పోయిందనమాట. సో ఎంటర్. సో ఈ పార్ట్ ఫుల్లీ కన్స్ట్రెయిన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ ఈ పెద్ద సర్కిల్ గీద్దాం. సో సెంటర్ నుంచి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సెంటర్ నుంచి మనకి ఈ సర్కిల్ సెంటర్కి 43 + 37 + 78 డిస్టెన్స్ ఉంది. అండ్ 18 సెంటీమీటర్ కిందకుంది, 18 mm కిందకుంది. సో మనం ఎలా కన్స్ట్రక్ట్ చేద్దామో, రిఫరెన్స్ ఒక లైన్ తీసుకుందాం. ఫస్ట్ సెంటర్ నుంచి లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నాను. అండ్ ఈ లైన్కి నేను డైమెన్షన్ కూడా ఇస్తాను. ఎంత ఇద్దాం డైమెన్షన్ అంటే 43 + 37 + 78. సో 158 ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోయి మనకి డిస్టెన్స్ చూపించేసింది. సో ఈ లైన్ అసలు మనకి ఇక్కడ లేదు, రెఫరెన్స్ లైన్ లాగిది. సో దీన్ని మనం రెఫరెన్స్ లైన్లా కన్వర్ట్ చేసుకుందాం. సో ఇందాక మీరు చూసారు రిఫరెన్స్ లైన్లా కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్. ఫుల్ స్క్రీన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసారు, దీన్ని నేను సెంటర్ లైన్ ఆర్ రిఫరెన్స్ లైన్ కింద పెట్టుకుందాం, కన్స్ట్రక్షన్ లైన్. సో ఇది కన్స్ట్రక్షన్ లైన్లా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఇంకా స్కెచ్ ఉంది కాబట్టి మినిమైజ్. సో ఇక్కడ నాకు ఈ సెంటర్ పాయింట్ నుంచి నాకు 18 mm సెంటర్ కిందకి. సో ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. సర్కిల్ డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు డైమెన్షన్ ఇద్దాం దీనికి. సెంటర్ నుంచి ఈ పాయింట్కి 18, ఎంటర్. అండ్ దీని డయామీటర్ వచ్చేసి ఇక్కడ, దీని డయామీటర్ ఎంత ఇచ్చారు, ఇక్కడ ఉంది డైమెన్షన్ R65 ఉంది, అంటే రేడియస్ 65 ఇచ్చారు. సో మనం డయామీటర్ ఆల్రెడీ డైమెన్షన్ క్లిక్ అయి ఉంది, 65 × 2, ఎంటర్. ఫైన్. ఈ సర్కిల్ కూడా మనం డ్రా చేసి చూడొచ్చు, ఆ రేడియస్ 180 అని ఉంది. అండ్ ఇది ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ ఉంది. సో మనం 3 పాయింట్ ఆర్క్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. పాయింట్ 1 2 అండ్ 3 ఆర్క్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది. బట్ ఈ ఆర్క్ అనేది దీనికి టాంజెంట్గా ఉంది, ఇది టాంజెంట్గా ఉంది. సో టాంజెంట్ కన్స్ట్రెయింట్ మనం అప్లై చేయాలి. సో కన్స్ట్రెయింట్స్లో టాంజెంట్ కన్స్ట్రెయింట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్, టాంజెంట్ అనేది వచ్చేసింది. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్, దీనికి టాంజెంట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం డైమెన్షన్ ప్రొవైడ్ చేద్దాం. దీని డైమెన్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఎంత ఉందో, రేడియస్ 180 ఉంది. సో ఇక్కడ మనం రేడియస్ 180 ప్రొవైడ్ చేద్దాం. ఫైన్. మన లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇది ఇంకా మనకి సర్కిల్ అనేది ఫుల్లీ కన్స్ట్రెయిన్ కాలేదు, చూద్దాం. మనం మిగతావన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత కన్స్ట్రెయిన్ గురించి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక ఆర్క్ ఉంది కింద. సో ఇప్పుడు మనం ఆఫ్సెట్ టూల్ యూస్ చేద్దాం. మాడిఫైలో ఆఫ్సెట్ పైన క్లిక్ చేశాను. అండ్ నాకు ఈ ఆర్క్ అనేది 20 mm కిందకి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఆర్కే సేమ్ 20 mm కిందకు ఉంది. మనం ఎక్స్ట్రా లైన్స్ ట్రిమ్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. సో ఈ ఆర్క్ నేను 20 mm
20, ఎంటర్. ఎంటర్. ఈ ఎక్స్ట్రా లైన్స్ మనం ట్రిమ్ చేసేద్దాం. ఫైన్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి రేడియస్ 12 తోటి ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. ఇది ఫిల్లెట్ అయినా మనం డైరెక్ట్ ఫిల్లెట్ చేసుకోవచ్చు, లేదా ఆర్క్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేసుకొని మనం టాంజెంట్ తీసుకోవచ్చు. సో ఆర్క్ తీసుకుందాం. ఇక్కడ ఆర్క్ పైన క్లిక్ చేసుకున్నాను. ఫస్ట్ లైన్, ఈ లైన్ పైన సెకండ్ లైన్ అండ్ ఆర్క్. సో ఇక్కడ మీరు కన్స్ట్రెయిన్ చూడొచ్చు, ఆల్రెడీ టాంజెంట్ ఇది టాంజెంట్ అయిపోయి ఉంది. అండ్ మనం ఇక్కడ ఇంకొక టాంజెంట్ ఇద్దాం. టాంజెంట్ 1 and 2. టాంజెంట్ ఈ లైన్ అండ్ ఈ లైన్ ఆల్రెడీ టాంజెంట్ అయిపోయింది కాబట్టి నో అని చెప్తుంది. సో టాంజెంట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి రేడియస్ 12, డైమెన్షన్ రేడియస్ 12. అండ్ ఎక్స్ట్రా లైన్ మనం ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్. అండ్ దీనికి మధ్యలో 20 mm మనం ఇచ్చాము, డైమెన్షన్ పోయినట్టుంది. అండ్ ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఆర్క్ పైన క్లిక్ చేశాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. అండ్ ఫస్ట్ టాంజెంట్, కన్స్ట్రెయిన్లో టాంజెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నాను. లైన్ అండ్ ఆర్క్ టాంజెంట్, లైన్ అండ్ సర్కిల్ టాంజెంట్. సో 14 ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఎక్స్ట్రా లైన్ని మనం ట్రిమ్ చేసేసుకుందాం. ఫైన్. ఈ పైన పార్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు క్రియేట్ అవ్వాల్సిందల్లా కింద పార్ట్. సో కింద పార్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సెంటర్ నుంచి ఇది మనము ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ కింద లైన్ డ్రా చేసుకుందాం. లైన్ నాకు ఎక్కడైనా పాయింట్ పర్లేదు, ఎక్కడైనా కానీ పాయింట్ నుంచి 1 లైన్, అండ్ ఇంకొకటి ఇంక్లైన్ లైన్ అప్ టు దిస్, అండ్ దీనికి టాంజెంట్గా. ఫైన్. ఒక లైన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మన డైమెన్షన్ చూద్దాం. నాకు ఈ సెంటర్లో వచ్చేసి రేడియస్ 10. ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్లెట్ ఆప్షన్ యూస్ చేస్తాను. ఫిల్లెట్ ఆప్షన్, ఆర్క్ అండ్ ఓకే, ఫిల్లెట్ రావట్లేదు అనుకుంటా. సో ఆర్కే గీసుకుందాం మళ్ళీ. పాయింట్ అండ్ ఆర్క్. అండ్ సేమ్ ఇది కూడా మళ్ళీ మనము కన్స్ట్రెయిన్లో టాంజెంట్ చేసుకోవాలి. టాంజెంట్ చేసుకున్నాను. అండ్ డయామీటర్, రేడియస్ వచ్చేసి 10. అండ్ నాకు ఈ లైన్ వచ్చేసి నాకు సెంటర్ నుంచి 18 mm డిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు సర్కిల్ని చూడొచ్చు, సెంటర్ నుంచి 18 mmతో డిస్టెన్స్ ఉంది. సో ఆ డ్రాయింగ్ కూడా అది కూడా గీసేసుకుందాం. సెంటర్ టు ఈ లైన్ 18, ఎంటర్. అండ్ ఇది వచ్చేసి రేడియస్ 12. సారీ, ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఎస్కేప్. డైమెన్షన్ పైన డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 12, ఎంటర్.
12 అనేది ఇంత పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి 12 అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ రేడియస్ వచ్చేసి 20. సో ఈ డ్రాయింగ్లో మనం ఇక్కడ 20 ఇద్దాం రేడియస్. డయామీటర్, డైమెన్షన్, ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. ఇక్కడ ఫిల్లెట్ ప్రొవైడ్ చేయాలి కదా, ఫిల్లెట్. ఇక్కడ ఫస్ట్ టైం మనం డైమెన్షన్ రేడియస్ 20 తీసుకున్నాను. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ ఫిల్లెట్. సో ఇక్కడ కూడా ఫిల్లెట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఓకే, స్ట్రైట్ లైన్ ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం అసలైంది ఉంది, సో అసలైన్ ప్రొవైడ్ చేద్దాం. సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ సెంటర్ టు ఇక్కడ దాకా ఒక లైన్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనము ఆఫ్సెట్ చేసుకుందాం. ఆఫ్సెట్ చేయాల్సినవి ఏవి అంటే ఈ ఆర్క్ ఈ లైన్ నుంచి చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్సెట్ పైన క్లిక్ చేసుకొని ఈ కంప్లీట్ లైన్ ఆఫ్సెట్ అవుతుంది. సో ఏం చేద్దాం, కంప్లీట్ లైన్ ఆఫ్సెట్ చేసుకుంటే సో ఓకే ఫైన్. ఆఫ్సెట్ వద్దు, డైరెక్ట్ డ్రా చేసేసుకుందాం మళ్ళీ. సో సేమ్ ఇందాకలాగే ఇక్కడ ఫిల్లెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు రేడియస్ 14 ఉంది. సో 14 క్లిక్ చేసుకొని ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ 14. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ 18 ఉంది. అండ్ నెక్స్ట్ నాకు ఈ లైన్ అండ్ ఈ లైన్ నాకు ఇక్కడ మనకి ప్యారలల్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ ప్యారలల్ ఆప్షన్ యూస్ చేసుకొని కన్స్ట్రెంట్స్లో ప్యారలల్ కన్స్ట్రెంట్ యూస్ చేసుకొని ఈ లైన్ అండ్ ఈ లైన్ని ప్యారలల్ చేసుకుంటున్నాను. ఫైన్, ప్యారలల్ అయ్యాయి. అండ్ వీటి మధ్యలో డైమెన్షన్ కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మెన్షన్ అయ్యే డైమెన్షన్ 20 mm. 20 mm. ఇక్కడ 14 రేడియస్ అయిపోయింది, 20 mm అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు 10 రేడియస్ ఉంది. సో ఫిల్లెట్ వచ్చేసి 10 ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. సో ఇక్కడ కూడా 10 క్రియేట్ అయిపోయింది. అండ్ నాకు ఈ లైన్కి కూడా 20 mm డిస్టెన్స్ ఉంది. సో డైమెన్షన్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ 20. సో మనం ఇవ్వాల్సిన డైమెన్షన్స్ ఇచ్చేసాం. ఇక్కడ 10 అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు ఇంకొక ఆర్క్ ఉంది. ఇక్కడ ఒక ఆర్క్ తీసుకుందాం 5 రేడియస్ తోటి. ఆర్క్ పాయింట్ అండ్ ఆర్క్ 5 రేడియస్తో ఆర్క్. 5 రేడియస్తో ఆర్క్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాంజెంట్ లేదు. సో మనం ట్యాంజెంట్స్ ప్రొవైడ్ చేద్దాం. కన్స్ట్రెయిన్లో ట్యాంజెంట్ ఆప్షన్ యూజ్ చేసుకొని క్లిక్ అండ్ సర్కిల్ ట్యాంజెంట్, మళ్ళీ సేమ్ ట్యాంజెంట్. అండ్ ఈ ఎక్స్ట్రా లైన్ మనం ట్రిమ్ చేసేసుకుందాం. సో అయినా మనకి ఇది ఫుల్లీ కన్స్ట్రెంట్ కానట్టు కనిపిస్తుంది. సో ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇది మన కన్స్ట్రక్షన్ లైన్లా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో మనకు అది డైమెన్షన్ కింద కన్సిడర్ కాదు. అండ్ ఇప్పుడు చూద్దాం, ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి 158 ఎంటర్. సో సర్కిల్ అండ్ పైనది 2 కన్స్ట్రెంట్ అయిపోయాయి. అండ్ దీనికి ఇంకా ఏదో కన్స్ట్రెంట్ 3 డైమెన్షన్స్ మనం ఇవ్వాలంటే ఇంకా ఇక్కడ కింద చూడొచ్చు మీరు 3 డైమెన్షన్స్ నీడెడ్ అని ఉంది. సో ఆ 3 డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే ఫైన్. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి నాకు ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇలా వచ్చిందా, ఫైన్. సేమ్ డైమెన్షన్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఇది కూడా అవసరం లేని డైమెన్షన్. ఇది 18, ఇది 20 ప్రొవైడ్ చేసాం. ఇంకా ప్రొవైడ్ చేయాల్సిన డైమెన్షన్స్ అయితే ఏం లేవు. బట్ 3 డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తే మనకి ఫుల్లీ కన్స్ట్రెయిన్ అవుతుంది అని చెప్తుంది.
సో చూద్దాం, ఈ పాయింట్స్కి మనము డైమెన్షన్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. ఫైన్, డైమెన్షన్ ఉంది, పాయింట్ టు పాయింట్, దీనివల్ల యూజ్ లేదు, ఈ డైమెన్షన్ వల్ల యూజే లేదు అసలు, ఈ డైమెన్షన్ వల్ల కూడా అసలు యూజ్ లేదు. సో మనం ఈ రెండింటిని మనం చేద్దాం, ఈ రెండింటి సంగతి. డైమెన్షన్ ఆర్క్ నుంచి ఆర్క్కి, ఇది ఓవర్ డైమెన్షన్ అయిపోతుందంట. ఫైన్, ఇక్కడ లైన్ ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు చేద్దాం ఒక పని. ట్రిమ్ ఆప్షన్ యూస్ చేసుకొని కాదు, ఫస్ట్ దానికంటే ముందు కన్స్ట్రెయిన్ టాంజెంట్ 1 and 2, ఇది ఆల్రెడీ టాంజెంట్ ఉంది, సో ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ట్రిమ్ చేసుకుందాం. ఎక్స్ట్రా లైన్ ట్రిమ్, అండ్ ఈ లైన్ టాంజెంట్ ఉంది. ఓకే, దీనికి టాంజెంట్ ఇచ్చి చూద్దాం. కన్స్ట్రెయిన్ టాంజెంట్ సర్కిల్, టాంజెంట్ ఇచ్చాను. సో ఇక్కడ వరకు అయింది. ఈక్వల్ అయితే కాదు, ఎందుకంటే ఇది 20 డయామీటర్ డిఫరెంట్ ఉంది. సో ఫైన్, మనం మిగతా సర్కిల్స్ కూడా ఫస్ట్ డ్రా చేసేసుకుందాం, అండ్ దాని సంగతి లాస్ట్లో చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 సర్కిల్స్ ఉన్నాయి, అండ్ దీని రేడియస్ ఇది ఇక్కడ నుంచి 29 mm తోటి. సో ఇక్కడ శాంపుల్కి ఒక సర్కిల్ గీసుకుందాం, సెంటర్ నుంచి ఒక సర్కిల్, అండ్ ఈ సర్కిల్ నేను రెఫరెన్స్ సర్కిల్లా మార్చుకుంటాను ఫార్మాట్లో. సెంటర్ లైన్ సరే రెఫరెన్స్ కింద తీసుకుందాం, రెఫరెన్స్ కన్స్ట్రక్షన్ లైన్కి డైమెన్షన్ ఇద్దాం. డైమెన్షన్ వచ్చేసి 65 రేడియస్, అంటే 130 డయామీటర్లోంచి 29 తీసేయాలి. 130 మైనస్ 29 into 29, 58 తీసేస్తే, సారీ 29 plus 29, 58 తీసేద్దాం, ఎంటర్. సో ఇది మనకి 72 డయామీటర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 29, అండ్ ఇక్కడ నుంచి ఇటు 29 తక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 29 తక్కువ ఉంది. సో 29 plus 29 నేను టోటల్ 130లోంచి తీసేసాను. సో నాకు ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది, అండ్ రిఫరెన్స్గా ఇక్కడే నేను ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి రేడియస్ దీనిది 6 ఇచ్చారు. సో ఇక్కడ నాకు డయామీటర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 612, ఎంటర్. ఇది నాకు 6 కాంపోనెంట్స్, అంటే 6 times ఇది అయింది. కాపీ ప్యాటర్న్, సో ప్యాటర్న్ యూస్ చేసుకొని నేను ఈ సర్కిల్ని యాక్సిస్, ఈ సెంటర్ యాక్సిస్ తోటి 6, ఇది ఎక్కడ ఉన్నాయి, 1 టోటల్ 6 ఉన్నాయి కదా, 6 ఉన్నాయి, 360 degrees. ఓకే, క్రియేట్ అయిపోయింది. డ్రాయింగ్ అయితే అయిపోయింది, అండ్ దీన్ని కన్స్ట్రెయిన్ చేసుకోవాలి ఫుల్లీ. అవసరం అంటే మనం గీయాలనుకుంది మాత్రం వచ్చేసింది. సో దీన్ని కూడా మనం కన్స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే కనుక మనం ఇవ్వాల్సిన డైమెన్షన్స్ ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకు అన్నీ క్లియర్గానే కనిపిస్తున్నాయి, అయినా కానీ ప్రాబ్లం ఉంది. అంటే ఇది ఇప్పుడు డైమెన్షన్ ఫుల్లీ కన్స్ట్రెయిన్ కాకపోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, ఇదైతే ఓకే ఉంది. బట్ మనం ఫుల్లీ కన్స్ట్రెయిన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇంకొక ఆప్షన్ మనం చూద్దాం. ఇంకా నాకు ఈ డ్రాయింగ్తో పని లేదని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి డైమెన్షనింగ్లో ఆటో డైమెన్షన్ ఒక ఆప్షన్ ఉంది. కర్వ్స్ వచ్చేసి 1 2 3 4 5 6 అండ్ ఇవి. డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఈ లైన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇవి నేను ఇది కూడా చూద్దాం, అప్లై, డన్. సో ఇది ఎక్స్ట్రా ఏం డైమెన్షన్స్ ఇచ్చింది అంటే సెంటర్ నుంచి ఎక్స్ట్రా డైమెన్షన్స్ అయితే వచ్చినాయి, అసలు యూజ్లెస్ డైమెన్షన్స్ అవి. సో ఇందాక మనం గీసినప్పుడే కంప్లీట్ డ్రాయింగ్ అనేది వచ్చేసింది విత్ పర్ఫెక్ట్ డైమెన్షన్స్. అండ్ ఫుల్లీ కన్స్ట్రెయిన్ ఎందుకు కాలేదు అంటే మనం ప్యాటర్న్ చేసిన తర్వాత మనకి కొన్ని వాటి కూడా కంపల్సరీ కన్స్ట్రెయిన్ అవ్వాలంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు అది అడుగుతుంది. సో ఫుల్లీ కన్స్ట్రెయిన్ అయితే ఇలా అయిపోయింది, కంప్లీట్ చేసాం మనము. సో ఇది 2D డ్రాయింగ్. అండ్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లో ఇంకా 2D మోడల్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క డ్రాయింగ్ని మీరు ట్రై చేయండి, ప్రతిదాన్ని ఫుల్లీ కన్స్ట్రెయిన్ చేయడానికి ట్రై చేయండి.
అండ్ ప్రతిదానికి ఇట్లా ఆటో డైమెన్షనింగ్ మాత్రం యూస్ చేయకండి. జస్ట్ ఫస్ట్ మీరు కన్స్ట్రక్ట్ చేసి మాన్యువల్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత కూడా అది ఇంకా అడుగుతుంది అంటే కనుక అప్పుడు మీరు ఏదైతే మిస్ అయ్యారో అది మీరు ఆటో డైమెన్షన్ క్లిక్ చేసి మీరు సో 2D డ్రాయింగ్ పర్ఫెక్ట్ అవుతేనే మీకు 3D మోడల్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాక్టీస్ వెల్ and please subscribe the channel and follow all the tutorials. Thank you very much.